హే గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఈ రోజు మధ్యాహ్నం సెషన్ ఎస్జిటి పేపర్ ఏ విధంగా వచ్చిందో మనం చూసినట్లయితే కనుక సో మనకి మార్నింగ్ సెషన్ మీకు ఎలా వచ్చిందో చెప్పాను. సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చి 19వ తారీఖు ఎస్జిటి వారికి పేపర్ అనేది మీడియం స్థాయిలోనే రావడం జరిగింది. సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే కనుక అడిగిన ప్రశ్నలు ఒకసారి చూసినట్లయితే క్రింది వాన్లో ఏ గేమ్స్ 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారని ప్రశ్న అయితే అడిగారు. కరెంట్ అఫైర్స్ ఎక్కువగా మనకి 2025 లేటెస్ట్ ఈవెంట్స్ సంబంధించి ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. అలాగే మనకి ఏదైతే సైకాలజీ ఉందో అలాగే విద్యా దృక్పథాలకు సంబంధించి మన ఛానల్లో చేసిన వీడియోస్ నుంచి 8 బిట్స్లో 5 బిట్స్ డైరెక్ట్ బిట్స్ అయితే వచ్చాయి ఈరోజు. సో అది చాలా సంతోషంగా ఉంది. అయితే మనకి అందులో చూసుకున్నట్లయితే కనుక ఆర్టీ 2009 అలాగే డిపెప్, ఎన్ఈపీ, అదేవిధంగా ఎస్యూపీడబ్ల్యూని ప్రతిపాదించిన కమిషన్ ఏదని, భారత రాజ్యాంగంలో ఏ అధికరణ 14 సంవత్సరాలలోపు విద్యార్థులకి ఉచిత విద్య, నిర్బంధ విద్య ఈ విధంగా ప్రశ్నలు అయితే అడిగారు. విద్యా దృక్పథాలకు సంబంధించి, సోషల్ స్టడీస్ సంబంధించి, సైకాలజీకి సంబంధించి 3rd to 8th క్లాస్ కంటెంట్ అనేది 3rd to 8th క్లాస్ దాటి వెళ్ళడం లేదు. అలాగే మనకి కరెంట్ ఈవెంట్స్ అనేది ముఖ్యంగా చూసుకోండి. లేటెస్ట్ స్పోర్ట్స్ ట్రోఫీస్, అదేవిధంగా కమిటీలు, కమిషన్లు ఎక్కువగా మనకి ప్రశ్నలు అనేవి సరికానివి ఏంటనేది గుర్తించమని ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. సో 2 వాక్యాలు అయితే ఇస్తున్నారు. ఆ వాక్యాలు బట్టి సరికానిది ఏంటి అనేది మనం గుర్తించాల్సిందిగా ప్రశ్నలు అయితే ఈ విధంగా అడుగుతున్నారు. సో ఇంటికి వెళ్ళాక మీకు పూర్తి వీడియో అయితే చేస్తాను. ఏ ప్రశ్నలు అడిగాని దాదాపుగా మనకి ప్రతి సబ్జెక్టు కూడా ఒక 100 ప్రశ్నల వరకు కూడా మీకు రాయడం జరిగింది. వాటి సమాధానాలతో ఇంటికి వెళ్ళాక లైవ్ అయితే కనెక్ట్ చేస్తాను. పేపర్ అనేది మొత్తం అన్ని సెషన్లలో కూడా మీడియం స్థాయిలోనే రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఎస్జిటి పేపర్స్ అన్నీ కూడా మనకి ఏదైతే 13, 17, 18, ఈరోజు 19 ఈ 4 ఏవైతే రోజుల్లో జరిగిన ఎస్జిటి పరీక్షలు ఉన్నాయో అవన్నీ కూడా మీడియం స్థాయిలో రావడం జరుగుతుంది. ఎవరైతే సిలబస్ కంప్లీట్ చేసుకున్నారో పూర్తి స్థాయిలో వారు ఖచ్చితంగా 60 to 70 లేదా 50 to 70 మధ్యలో స్కోర్ చేసే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. ఇంకా టెట్లో స్కోర్ ఉన్న వారందరికీ కూడా చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ మన ఛానల్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఆల్ ది బెస్ట్ ఫర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.